వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. హైడ్రామాలు ఇంకెన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అనే విధంగా భయపడుతూ హైదరాబాద్లో జనాలు అసలు మీరు 20 సంవత్సరాలు అవుతుంది, మేము చెరువులో ఉన్నామా, లేకపోతే ఎఫ్డిఎల్ ఉన్నామా, బఫర్ జోన్లో ఉన్నామా, లేకపోతే ఎక్కడున్నామో, మా బిల్డర్ ఎవరైతే ఉన్నారో కబ్జా చేసి కట్టిండా, లేకపోతే వెంచరేషన్లు కబ్జా చేసిరా అనే భయంతో బతుకుతున్నారు. రాత్రి పగలు నిద్ర లేకుండా చాలా మంది పేదలు బతుకుతున్నారు. మనం ఎక్కడున్నామో మనకే తెలియట్లేదనే బాధతో భయంతో బతుకుతున్నారు. దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం వారు ఎఫ్టీఎల్ అప్పుడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి ఇచ్చిన తర్వాతే అక్కడ పర్మిషన్ వస్తుంది ఏ వెంచర్కైనా సరే. అట్లనే సబ్ రిజిస్టర్ లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రారు అది ఎఫ్టీఎల్ భూమి అని తెలిసి కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారా ఆ సర్వే నెంబర్ మీద, ఆ డాక్యుమెంట్ మీద? ఎవరికి తప్పు? మోసపోవడం ప్రజలకు తప్ప, వెంచరేషన్ మోసపోయిపించి ఎవరైతే అమ్మారో వీళ్ళు కొనుక్కున్న వారు వీళ్ళ బాధ్యతల, వీళ్ళకి తప్ప? అసలు ఎవరు తప్పు? ఈ చుట్టూ ఎవరు ఈ ఉచ్చు బిగ్గుతుంది? ఎవరు? వీళ్ళు అంటే నిరుపేద కుటుంబాల ఆ రోజుకు రూపాయి కష్టపడి అన్నం తినకుండా సరిగ్గా పనిచేస్తూ పిల్లలకి చదువు చెప్పించడానికి ఇబ్బంది పడుతూ ఒక ఇల్లు కట్టుకుందాం, ఒక గూడు కట్టుకుందాం అనుకునేసరికి ఆ వెంచర్లో ఇల్లు కొంటారు. అది ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఉన్న వెంచర్లన్నీ హైదరాబాద్లో అదే పరిస్థితి ఉన్నాయి. అలాంటప్పుడు ఆ ఎఫ్టీఎల్ ఇరిగేషన్ ప్లస్ ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళు అందరిది తప్పిదాలే. మరి అలాంటప్పుడు వాళ్ళందరిని వదిలేసి ఎవరైతే గరీబులు కొనుక్కున్నారో వాళ్ళని రోడ్డు మీద పడేసేటప్పుడు వాళ్ళని కనీసం ఒక ఎంక్వైరీ చేసి ఈ వెంచర్ ఎవరేసారు, ఇంతకుముందు వెంచర్ ఎవరు అమ్మారు, ఈ వెంచర్ వేసినప్పుడు పర్మిషన్లు ఏమి ఇచ్చారు, ఆ తర్వాత ఎవరెవరు కొన్నారు, ఆ కొన్న వాళ్ళు లాస్ట్లో బిల్లు కట్టుకున్న పరిస్థితి ఏంది, ఇంతకుముందు అమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఈ వెంచరేషన్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఎవరెవరికైతే అమ్మిర్రో ఇమీడియట్లీగా ఇప్పుడున్న రేటు ప్రకారంగా కట్టించి అది డిమాలిషన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎవరైతే దొంగతనంగా ఎఫ్టీఎల్లో వెంచర్ వేసుకోరో వీళ్ళకి అన్యాయం జరిగి వీళ్ళకి అరెస్ట్ చేసి దోషులుగా శిక్షించాలి. అది వదిలేసి అన్యం పుణ్యం తెలియని ఒక పేద కుటుంబాలు ఈ రోజు రోడ్ల మీద పడేసి 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అసలు 3 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసులో చాలాసార్లు చెప్తున్నారు, ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసులోన 500, 1000 రూపాయలు ప్రతి నెల మామూలు ఇస్తారు. ప్రతి ఒక్కరికి సంఘాల వాళ్ళకి కానీ, విలేకరులకు కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎందుకు మీరు లంచాలు ఇస్తున్నారు? మీకు జీతం ఎంత? సబ్ రిజిస్టర్ జీతం ఎంత? అక్కడ పనిచేసిన జీతం ఎంత? మరి వీళ్ళు ఎందుకు లంచాలు ఇస్తున్నారు? సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఎందుకు లంచాలు ఇస్తున్నారు? ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు తప్పు చేయనప్పుడు? మరి 3 రోజుల క్రితం చూడండి ఏం జరిగిందో ఈ కుటుంబము. అసలు ఈ ప్రభుత్వంలో ఉడిచి ఏం చేస్తుందో ఎవరు చేయగలరు. వినాయకములు చూసిన 3 రోజుల కింద 1,500,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది. 3 రోజుల కింద 3 రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలో ఇంకో శాఖ వచ్చుకోబడుతుంది. ఇది అక్రమం అని. అది కుడిచే ఏం చేస్తుందో ఎవరు చేయగలరా? రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది? 3 రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కొనుగొడుతుంది? అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఒకవేళ నిజంగానే నీకు అసలు ఒక విషయం అర్థం కావట్లేదు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులోన రిజిస్ట్రేషన్ జరిగినాయో ఆ రిజిస్టర్లు ఇప్పుడు రిటైర్డ్ అయ్యిర్రా సబ్ రిజిస్టర్లు ఈ రోజు మళ్ళీ ఉద్యోగాలు ఉన్నారా? ఆ రిటైర్డ్ అయిన ఇళ్లలో కానీ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు రిజిస్టర్లు కానీ అందరి దగ్గరికి ఐటీ సోదాలు చేసి వాళ్ళ వాస్తుల వివరాలు ఎంత, వాళ్ళ జీతం ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ రోజు వాళ్ళున్న పరిస్థితి ఏంది, ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు అనేది ఫస్ట్ అది ఎంక్వైరీ చేసిన తర్వాత రంగనాథ్ గారు దయచేసి మీరు అది ఎంక్వైరీ చేసినాక అప్పుడు పేద ప్రజల దగ్గరికి వచ్చి ఎవరైతే వెంచర్ వేసారో వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించి వాళ్ళ ముందే కూల్చేసి వాళ్ళకి ఇంకొక ఇల్లు కొనుక్కుంటారు. ఒకసారి బాగా వాళ్ళకి ఇప్పుడున్న రేటు ప్రకారంగా అవి ఆక్రమణలు తెలిస్తే, అది ఎఫ్టీఎల్ అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన చర్య తీసుకో. అనుకున్న వాళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరు ఇచ్చిండు, ఎట్లు ఇచ్చిండు, తప్పు కాదని ఎవరు కొట్టించిండు వాళ్ళ మీద చర్య తీసుకో. దమ్ముట పని. అదే చూడండి ఒక మ్యాటర్ చదువుతాను. 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నా, 3 రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతలోనే మా ఇంటిని కూల్చేశారు. మేము కొన్న ఇల్లు ప్రభుత్వ స్థలంలో ఉందని మాకు తెలియదు. నిజంగా అది ఎవరు తెలియదు. ఎందుకంటే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎవరు తెలుస్తుంది? రిజిస్ట్రేషన్ కు ముందు అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాము, అనుమతులు అన్ని ఉన్నాయని ఇల్లు కొన్నాము. ఇల్లు కూర్చుతామని అధికారులు వచ్చి చెప్పడంతో షాక్ అయ్యాము. ఏండ్ల తరబడి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కొనుక్కున్నాము. కొంత బ్యాంకు లోన్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టి అమ్మిన బిల్డర్లు, అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుని మాలాంటి బాధితులు న్యాయం చేయాలని శివారెడ్డి దంపతులు అంటే పటాన్చెరు మొన్న అమీర్పూర్లో కూల్చేసిన ఇల్లు స్థలాలంటే అర్థం చేసుకోండి. ఈ హైడ్రా అనేది డ్రామానా హైడ్రానా ఎవరి కొరకింది? రేవంత్ రెడ్డి చేసింది చాలా మంచి పని అయినా సరే ముందు ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసి
తర్వాత మీరు ఇలాంటివన్నీ చర్యలు పాల్పడితే చరిత్రలో నిలిచిపోతారు. లేకపోతే మళ్ళీ అసలు ప్రభుత్వం అనేది ఊడుతుందో తెలియదు. ఎందుకంటే ఎవరు కూడా ప్రజల జోలికి వెళ్ళాలి, ఎవరు బాగుపడేది లేదు. దయచేసి ఒకసారి గమనించి ఎవరైతే బిల్డర్లు ఉన్నారో ఎక్కడ సందు దొరికితే ఎక్కడ చెరువు దొరికితే అక్కడ కబ్జా చేసి ఈ 20 ఏళ్ళు అమ్మిరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని ఇప్పుడున్న రేటు ప్రకారంగా అప్పుడు వాళ్ళు కాదు వీళ్ళు ఎందుకు కొన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంది, ఇల్లు కట్టుకోనికి ఎంత అయింది, మళ్ళీ లోన్ ఇప్పుడు ఎవరికి క్లియర్ చేస్తారు, వాళ్ళ దంపతులు ఇప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి బాగా గమనించి ప్రభుత్వం వారితో మరీ పరిశీలించి సీఎం అందరితో మాట్లాడి ఇలాంటి వెంచర్లు ఎన్నున్నాయో వాళ్ళందరినీ నోటీసులు ఇచ్చి ఆ బిల్డర్ని తీసుకొచ్చి ఫస్ట్ మీ కస్టడీలో తీసుకుంటారు, లేకుంటే అందరూ పారిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే దయచేసి ఇలాంటి వెంచర్లు అన్నిటికీ ఎవరెవరైతే వెంచర్లు వేస్తారో మీ కస్టడీలు తీసుకొని వాళ్ళు ఇప్పుడున్న బాధితులందరికీ డబ్బులు ఇప్పించి మీరు డిమాలిషన్ చేస్తారా, అక్కడ ఇల్లే కట్టుకుంటారా, ఆఫీసులో కడతారా, లేకపోతే ఊరేగుతారా, లేకపోతే చెరువుల్లో పెడతారా, మీ ఇష్టం అది. కానీ ఇక మీదటైనా సరే ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. హైదరాబాద్ నగరం ఈరోజు అసలు 8,000, 7,000, 6,000 ఎస్ఎఫ్టీ ఉన్న ఏరియాలో ఇప్పుడు 4,000, 5,000కి ఇస్తామనేది కొనే పరిస్థితి లేదు. ఏది ఎఫ్టీఎల్లో అసలు హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. తలకాయికి ఆదాయం లేకపోతే తెలంగాణ మొత్తం కుంటి పడిపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మరొకసారి గమనించి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చాలా బాగా ఆలోచించుకొని వీటి మీద మంచి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీలు అన్ని ఎవరైతే ఎఫ్టీఏలో కట్టారో బఫర్ జోన్లు కట్టారో అవి డిమాలిష్ చేసిన వాళ్ళకి నష్టం లేదు, కొన్ని 100,000 కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఒక 20 సంవత్సరాలు కష్టపడి ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఇలా రోడ్డు మీద వదిలేయడం చాలా దారుణం. ఇది ఆ పాపం అందరికీ తగులుతుంది. మరొకసారి గమనించి వీటి మీద తగిన చర్యలు తీసుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తారని మన ప్రజాగణం కోరుకుంటున్నాం. నేను మీ దండపాటి కొడుచు. అందరికీ నమస్కారం.